అమ్మా నేను బయటికి వెళ్ళి కాస్త ఫ్రెండ్స్ని కలిసేసి వస్తాను. ఉండేదే 2 రోజులు. ఆ 2 రోజులు కూడా బయట తిరుగుతానంటే ఎలాగమ్మా? వచ్చిన దగ్గర నుంచి ఫోన్ ల్యాప్టాప్తోనే సరిపోతుంది. కొంచెం మనుషులతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. అందుకనే కదమ్మా ఫ్రెండ్స్ని కలుస్తా అంటుంది. అయినా 1 అవరే. అక్కర్లేదు, ఇంట్లో ఉండు. జైత్రి రెడీ అవ్వమ్మా, గుడికెళ్ళొద్దాం. అదేంటమ్మా ఉండేదే 2 రోజులు, ఆ 2 రోజులు కూడా బయటికి వెళ్తాలా? పిచ్చి తిరుగులు తిరగమంటే తిరుగుతావు గానీ గుడికి మాత్రం రావు. బా రెడీ అవ్వ ముందు. సరే. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. నాన్న గుడికెళ్తే ప్రతి ఒక్కరు పెళ్ళప్పుడు అంటారేంటి? పని పాట ఉండదా వీళ్ళకి? మరి అంతమంది చెప్తున్నప్పుడు ఒకసారి ఆలోచించచ్చు కదా. ఆలోచించచ్చు కదమ్మా. నాన్న మీరు కూడా ఇలా అంటే నేను నెక్స్ట్ టైం ఇంటికే రాని చెప్తున్నాను. సర్లే, మాట వరుసకున్నాను, నువ్వేమంటావా అని. దానికి ఎందుకు కదా కోపం? అమ్మా జైత్రి, నీకోసం. నాన్న ఏమైందమ్మా? ఏంటి డల్ ఉన్నావు? ఏం లేదు నాన్న, నాకు ఇంకో 2 days ఉండి వెళ్ళాలనుంది, కానీ ఆఫీస్లో వర్క్ ఉంది. అడిగి చూడమ్మా. లాస్ట్ 1 year నుంచి నువ్వు ఏ రోజు లీవ్ తీసుకోలేదు కదా, నువ్వు అడిగితే కాదంటారా? ఒకసారి అడిగి చూడు. అది కరెక్టే. ఆ, యాక్చువల్లీ మెయిల్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టేస్తాను. హలో హలో జైత్రి, యాక్చువల్లీ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. మనం డిస్కస్ చేసుకున్న పీపీటీ రెడీ ఉందా? పీపీటీ రెడీ ఉంది. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్, సో ప్లీజ్ బీ దేర్ బై 10 AM షార్ప్. ఓకే. ఎవరమ్మా? ఏమైంది? మేనేజర్ నాన్న. చెప్పకపోయావా? ఇంటికి వచ్చాను సార్, 2 రోజులు ఉంటా అని చెప్పి అనాల్సింది. పీపీటీ ఉందంట, 10 o'clock ఆఫీస్లో ఎలాగైనా ఉండాలని చెప్పారు. తప్పదా? కుదరదు నాన్న, చాలా ఇంపార్టెంట్ పీపీటీ అంట. సర్లే అమ్మా, నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేద్దాం, సరేనా? ఇంటికి వచ్చేప్పుడు అలా డల్లు కూర్చోకమ్మా, చూడలేను, సరేనా? సరే నాన్న. సాయి. జైత్రి, రేపు పీపీటీ ఉంది కదా, మేనేజర్ కాల్ చేశాడా? కాల్ చేశాడు. వస్తున్నావా మరి? రావాలి కదా, తప్పదు కదా మరి. కొంచెం ఆ ఆవకాయ మాత్రం మర్చిపోకే. సరేలే. నాకు తీసుకోపోలో జాబ్ తీసుకోపోలో సొటారి. బాగుంటుంది డాడీ, పార్ట్ 2 కూడా వస్తుంది. అవునా? అమ్మా నా బాక్స్ పెట్టావా? ఓకే ఓకే, పెడుతున్నా. అన్ని చదివావా దానికి? పెట్టేశానండి. జాబ్ వచ్చిందా నీకు? నైట్ చెప్పుండొచ్చు కదరా. సరే అరే iPhones. నీకు తెలుసు కదరా మన పరిస్థితి ఏంటో, డబ్బులు పోయాక. అలా ఖాళీ కూర్చోపోతే వెళ్ళి అక్క ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. రే ఎవడో హెడ్ షాట్ వేసాడు చూడండి రా. రే రా, నాకు హెల్ప్ చేయి. రా నా చెప్పక్క. ఫోన్ చార్జర్ పెట్టావా? పెట్టాను కదక్క. ల్యాప్టాపే పెట్టలేదు ఇంకా. రే ఇంకొకటి, నేను రూమ్ కష్టపడి సర్దాను, సో నేను లేను కదా నా రూమ్ ని చెత్త చేసావనుకో అస్సలు బాగోదు. సరే అక్క. నా బుక్కులు అస్సలకే ముట్టుకోకు. నేను నా బుక్సే ముట్టుకోను, నీ బుక్స్ ఎలా ముట్టుకుంటానక్క? ఈ సెటైర్లకి ఏం తక్కువ లేదు, బయటికి తీసుకురా బ్యాగ్. జైత్రి, ఇవి జర్నీలో తినమ్మా. సరేనా? రోజు ఫోన్ చేస్తూ ఉండు. చేస్తాలే అమ్మా. సరేనా? అమ్మా జైత్రి, టైం అవుతుంది, తొందర రామ్మా. మీ నాన్నకి తెలియకుండా ఉంచు, జాగ్రత్తగా ఎందుకమ్మా? పెట్టుకో. సరేనా? నాన్న జాగ్రత్త అమ్మా, ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? ఒక నాన్న మీద బెంగుంటే ఎమ్మటే ఫోన్ చేయి, సరే నాన్న. సరేనా? అయ్యో ఎందుకు నాన్న? ఉంచమ్మా, ఖర్చులుంటాయి. అమ్మ తెలియనివ్వకు, సరేనా? అమ్మ వస్తుంది. జైత్రి వెళ్ళగానే కాల్ చేయమ్మా. రేయ్, డాడీ. ఆ బ్యాగ్ తీసుకో. సరే ఓకే. ఏ గాలి తిరిగి దొరకకుండా జాగ్రత్త ఇంటికి వచ్చేసి, సరేనా? సర్లే. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఓకే అమ్మా, జాగ్రత్త.